జనవరి 26 తేదీ ఉదయం 11 గంటలు ఇస్రాయెల్లోని నెవాటిమ్ ఎయిర్బేస్లో ఒక్కసారిగా అలారం మోగిపోయింది. ఊహించని ప్రమాదం ముంచుకొస్తోందని సిగ్నల్ ఇస్తూ పైలట్లు సైనికులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ ఫైటర్ జెట్ల వైపు పరిగెత్తుతున్నారు. ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితమే ఆ బేస్ మీదుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటి ఎగిరి వెళ్లిపోయింది. మరోసారి అది తిరిగి వచ్చేలోపు మొత్తం ఆకాశాన్ని తమ కబ్జాలోకి తీసుకోవాలి. లేదంటే ఏమవుతుందో ఊహించుకోవడమే భయానకం. ఈ ఘటన వెనుక దాగి ఉన్న నిశ్శబ్ద యుద్ధం మరింత ఆసక్తికరం. సిరియాలో రష్యా సైనిక ఉనికి నుంచి మొదలైన టెన్షన్, ఇరాన్కు రష్యా సప్లై చేసిన అధునాతన స్టెల్త్ టెక్నాలజీలు మరియు మిడిల్ ఈస్ట్లో మారుతున్న శక్తి సమతుల్యం, ఇవన్నీ ఒకే చోట కలిసి ఒక పెద్ద పేలుడును సృష్టించబోతున్నాయి. ఈ చొరబాటు జరగకపోతే ఇస్రాయెల్ ఆకాశ రక్షణలో ఉన్న లోపాలు ఇంకా బయటపడకుండా ఉండేవి. కానీ ఇప్పుడు మరో దాడి అనివార్యమైన భయాన్ని మిగిల్చింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఇస్రాయెల్ రష్యా మధ్య దీర్ఘకాలిక సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతినేలా చేస్తోంది. కానీ అసలు సమస్య అక్కడే దాగి ఉంది. ఇస్రాయెల్ ఆకాశ రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలవంతమైనది. వారి ప్రసిద్ధ ఐరన్ డోమ్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. దానికి తోడు అత్యాధునిక 5వ తరం రాడార్ సిస్టమ్. ఈ రాడార్లు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏ టార్గెట్నైనా పసిగట్టగలవు, చిన్న డ్రోన్లను సైతం. ఐరన్ డోమ్ ఒకేసారి 2 టార్గెట్లను లాక్ చేసి 50 కంటే ఎక్కువ టార్గెట్లపై ఒకే సమయంలో దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఈ వ్యవస్థ షార్ట్ రేంజ్ రాకెట్లు మరియు మిస్సైళ్లపై ప్రధానంగా రూపొందించబడింది. స్టెల్త్ టెక్నాలజీతో వచ్చే అధునాతన ఫైటర్ జెట్లు దీన్ని మోసం చేయగలవు, రాడార్ సిగ్నల్స్ను గ్రహించకుండా చేస్తాయి. మరియు ఇరాన్ మిస్సైల్ దాడుల్లో కూడా ఐరన్ డోమ్ ఓవర్లోడ్ అయిన సందర్భాలున్నాయి. అంటే స్టెల్త్ విమానాలు మరింత ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి రాడార్ క్రాస్ సెక్షన్ను తగ్గించి అదృశ్యంగా మారతాయి. ఇంత బలమైన రక్షణ ఉండి కూడా ఆ యుద్ధ విమానం ఎలా సులభంగా చొచ్చుకొచ్చింది? రాడార్ అధికారుల మనసులో ఈ ప్రశ్నే తిరుగుతోంది. రాడార్ రూంలో తీవ్ర చర్చలు, కళ్ళు స్క్రీన్ల మీదే. విమానం ఒక్కసారి కనిపిస్తోంది, మరుక్షణం మాయమవుతోంది. కొద్ది సమయం లోతైన విశ్లేషణ తర్వాత ఒక అధికారి నిశ్చయంగా చెప్పాడు, ఇది సాధారణ విమానం కాదు, రష్యా తయారు చేసిన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్. అప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, రష్యా ఎందుకు ఇస్రాయెల్ ఆకాశంలో ఇలా చొరబడుతోంది? ఈ చొరబాటు రష్యా ఇస్రాయెల్ మధ్య దీర్ఘకాలిక టెన్షన్ను మరింత పెంచింది. సిరియాలో రష్యా సైనిక బలగాలు ఇస్రాయెల్ ఎయిర్ స్ట్రైక్లను డీకాన్ఫ్లిక్ట్ చేసిన చరిత్ర నుంచి ఇప్పుడు ఇరాన్కు Su-57లు సప్లై చేస్తున్న రష్యా ఇస్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీని ఛాలెంజ్ చేస్తోంది. మరియు జనవరి 2026లో ఇస్రాయెల్ నుంచి రష్యా డిప్లొమాట్స్ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ జరగడం ఈ టెన్షన్ను మరింత స్పష్టం చేస్తోంది. ఈ ఇన్సిడెంట్ జరగకపోతే మిడిల్ ఈస్ట్లో రష్యా శక్తి ప్రదర్శన ఇంకా దాచి ఉండేది. కానీ ఇప్పుడు మరో పెద్ద కాన్ఫ్లిక్ట్ దిశగా చైన్ రియాక్షన్ మొదలైంది. ఇరాన్ మిసైల్ ప్రోగ్రాంలు మరింత బలపడవచ్చు మరియు ఇస్రాయెల్ సైనిక బడ్జెట్ పెంచుకోవాల్సి వస్తుంది. ప్రాంతీయ శాంతి మరింత దూరమవుతుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రష్యా విమానం ఇప్పుడు ఇస్రాయెల్ ఓడరేవు ప్రాంతానికి చాలా దగ్గరగా చేరుకొని అక్కడే తిరుగుతోంది. ఈ విమానం స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించబడింది. రాడార్లను మోసం చేసి అదృశ్యంగా మారగల సామర్థ్యం ఇస్రాయెల్ బలగాలు త్వరలోనే గుర్తించాయి. ఇది రష్యా అత్యంత ఆధునిక Su-57 ఫైటర్ జెట్. ఈ విమానం అమెరికా ఆధునిక AQ రాడార్ సిస్టంలను కూడా మోసం చేయగలదని నిపుణులు చెబుతారు. అంతేకాదు, ధ్వనివేగానికి 2.5 రెట్లు వేగంతో ఎగరగలదు. 12 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. Su-57 యుక్రెయిన్ యుద్ధంలో ఎయిర్ డిఫెన్స్ సప్రెషన్ మరియు హైపర్సానిక్ మిసైళ్లు లాంచ్ చేసిన చరిత్ర ఉంది. దాని సూపర్ మెనూవరబిలిటీ మరియు థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజన్లు డాగ్ ఫైట్స్లో F-35లను ఓడించగలవు. కానీ స్టెల్త్ రేటింగ్లో F-35 ముందంజలో ఉంటుంది. మరియు Su-57లు గతంలో డ్రోన్ దాడుల్లో డ్యామేజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ తక్షణంగా ఇస్రాయెల్ సైనిక అలర్టును పెంచింది మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ అప్గ్రేడ్లకు దారితీసింది. ఇది జరగకపోతే రష్యా ఇరాన్తో కాంట్రాక్ట్లు రహస్యంగా మిగిలేవి. కానీ ఇప్పుడు ఆ సప్లైలు బహిర్గతమై మరో ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది. ఇస్రాయెల్ ఆకాశ ఆధిపత్యం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఐరన్ డోమ్ సరిగ్గా గుర్తించలేకపోయినా ఇస్రాయెల్ చేతులు కట్టుకుని కూర్చోలేదు. వెంటనే 2 అత్యంత ఆధునిక F-35 యుద్ధ విమానాలను ఆకాశంలోకి పంపారు. ఈ F-35 ప్రధానంగా స్టెల్త్ విమానాలను ఎదుర్కోవడానికి రూపొందించబడ్డాయి. కానీ Su-57 కూడా తెలివైనది.
దాని సెన్సర్లు 200 కిలోమీటర్ల దూరంలో శత్రువును పసిగట్టగలవు. రష్యా పైలట్ తన వైపు 2 విమానాలు వస్తున్నాయని గ్రహించి వెంటనే స్థానం మార్చి ఓడరేవు ఉత్తర ముగింపు వైపు పరిగెత్తాడు. కాని ఒక F-35 నేరుగా ముందుకు వచ్చి అడ్డుపడింది. సాధారణంగా ఇలాంటి సమయంలో విమానాలు వేగంగా పారిపోతాయి. కాని ఇస్రాయెల్ పైలట్లు గమనించారు, Su-57 భయపట్టం లేదు, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా కదులుతోంది. ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. ఈ మార్పు తక్షణంగా ఇస్రాయెల్ ఇంటెలిజెన్స్ను అలర్ట్ చేసింది మరియు మిడిల్ ఈస్ట్లో రష్యా-ఇరాన్ అలయన్స్ మరింత బలపడ్డానికి దారితీసింది. ఇది జరక్కపోతే ఇస్రాయెల్ ఆకాశ ఆధిపత్యం ఇంకా సురక్షితంగా ఉండేది. కాని ఇప్పుడు మరో ఎస్కలేషన్ అనివార్యమవుతోంది. రష్యా శక్తి ప్రదర్శన మరింత తీవ్రమవుతోంది. రష్యా పైలట్ తనను లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించి క్షణాల్లో ఒక మిసైల్ను సిద్ధం చేసి వదిలాడు. హెచ్చరికలా, దాడి చేయకుండా. ఆ తరువాత దూరంగా తప్పుకోవడం మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియలో రష్యా విమానం చాలా కీలక సమాచారాన్ని సేకరించింది. దాని అత్యాధునిక సెన్సర్లు శత్రు రాడార్, డిఫెన్స్ సిస్టమ్, ఫ్రీక్వెన్సీలు సైనిక రహస్యాలను స్కాన్ చేస్తాయి. అంటే ఏ దేశం మీదుగా ఎగిరితే ఆ దేశం సమాచారం మొత్తం రష్యా చేతికి చేరుతుంది. మిసైల్ సిద్ధం చేయడంతో ఇస్రాయెల్ సెన్సర్లు దాన్ని మెరుగ్గా ట్రాక్ చేశాయి. అప్పుడు తక్షణ నిర్ణయం, ఇక అపేక్షించడం కుదరదు. 2 మిసైళ్లు Su-57 వైపు దూసుకుపోయాయి. రష్యా పైలట్కు తెలుసు, సరిహద్దు దాడితే మిసైళ్లు ఏమీ చేయలేవు. కాని ఈ మిసైళ్లు అత్యాధునికమైనవి. శత్రువును లాక్ చేసి వెంబడిస్తాయి. తప్పించుకోవడం అసాధ్యం. లాక్ నుంచి బయటపడకపోతే ప్రమాదం తప్పదని అతను గ్రహించాడు. కాని అతని ఆయుధం Su-57లో బలమైన JOY-86 జామర్ 47 కిలోమీటర్ల పరిధిలో సిగ్నల్లను బ్లాక్ చేస్తుంది. మిసైల్ ఆ పరిధిలోకి వచ్చి జామర్ను భేదిస్తేనే విజయం. అందుకే పైలట్ కౌశలం మార్చాడు. విమానాన్ని నిటారుగా పైకి తీసుకెళ్లి 1000 మీటర్ల ఎత్తుకు ఎగరేశాడు. ఆ తర్వాత హఠాత్తుగా కిందికి దించాడు. ఈ ఆకస్మిక మార్పు మిసైల్ సెన్సార్లను గందరగోళానికి గురిచేసింది. ఆ అవకాశంతో Su-57 సరిహద్దు దాటి సురక్షితంగా తప్పించుకుంది. ఈ ఘటన తర్వాత ప్రపంచ రాజకీయ వర్గాల్లో భారీ చర్చలు మొదలయ్యాయి. విశ్లేషకులు చెబుతున్నారు, రష్యా తన శక్తిని ప్రదర్శించాలనే చేసింది. ఆశ్చర్యకరం ఏమిటంటే ఇస్రాయెల్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కాని ఇలాంటివి మళ్లీ జరిగితే ఇస్రాయెల్ రష్యా సంబంధాలు దెబ్బతిని ప్రాంతీయ శాంతికి ముప్పు వాటిల్లవచ్చు. ఈ ఇన్సిడెంట్ తక్షణంగా ఇస్రాయెల్ సైనిక వ్యవస్థల్లో ఆత్మపరిశీలనను రేకెత్తించింది మరియు రష్యా-ఇరాన్కు మరిన్ని Su-57లు సప్లై చేసే అవకాశాలు పెరిగాయి. ఇది జరక్కపోతే మిడిల్ ఈస్ట్ ఎయిర్ బ్యాలెన్స్ స్టేబుల్గా ఉండేది. కాని ఇప్పుడు మరో యుద్ధం దిశగా దేశాలు సిద్ధమవుతున్నాయి. ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది మరియు ఇస్రాయెల్-ఇరాన్ మధ్య టెన్షన్ మరింత ఎక్కువవుతుంది.